అందరికీ శుభోదయం. ఎలా ఉన్నారు? ఇవాళ నేను కుకీస్ చేస్తున్నా. అండ్ ట్విస్ట్ ఏంటంటే ఇందులో నో షుగర్, నో మైదా, నో ఆయిల్. ఇవి చాలా హెల్తీ. పదండి చేసేద్దాం. అండ్ ఎప్పటిలానే ఈ వంట చేసే టైంలో మీకు ఒక చిన్న కథ చెప్తాను. కొంతమంది ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉంటారు. వాళ్ళు పంపించే మెసేజెస్‌తో ఒక మెట్టు పైకి ఎక్కేస్తారనమాట. మొన్న ఒకళ్ళు ఒక కవిత రాసి ఇచ్చారు నాకు. మీ అందరి కోసం చదివేస్తున్నా. నాలోని భావాలను కాగితంపై లిఖించాలనుకున్నా కానీ వస్తువు రాయే గట్టిగా తాకినట్లయింది. పియానో మెట్ల మీద పడుతున్న నా వేళ్లను సున్నితంగా తీయాలనుకున్నా కానీ నన్ను ఏదో అలజడి ఆవరించింది. వెన్నెలొలికే నీ తీయటి మాటల ముత్యాలు ఒక్కటిగా చేర్చాలనుకున్నా కానీ ఆధారమైన నా మనసు వెతుకలాటలో పరిగెడుతున్నా. ఎంత బాగుందో కదా! ఇది మీకు ఎందుకు చెప్తున్నా అంటే నేను బేసిక్ ఎఫర్ట్స్ అండ్ ఎటికెట్స్‌ని నమ్ముతాను. మనకెంతో పరిచయం ఉండి మనం ఏంటో తెలిసిన వాళ్ళు కూడా చిరాకు తెప్పించేలా మాటలు చెప్పే ఈ రోజుల్లో మన కోసం టైం తీసుకొని ఇలా రాసి పంపిస్తున్నారంటే ఆశ్చర్యం అనిపించింది. ఐ రియలీ వాంటెడ్ టు అప్రిషియేట్ దర్ ఎఫర్ట్స్. అండ్ మొన్న నాకు ఒక ఐడియా వచ్చింది. చాలామంది వాళ్ళ మెమరీస్ షేర్ చేద్దాం అనుకుంటారు. లేదంటే ఎవరికైనా ఏమైనా చెప్పాలి అనుకుని చెప్పలేకపోతుంటారు. అది సంతోషం, బాధ, ప్రేమ, కోపం తెప్పించిన సందర్భాలు కావచ్చు. అలా మీ లైఫ్‌లో ఏమైనా ఉంటే నాకు డైరెక్ట్‌గా మెసేజ్ చేయండి. నేను మీరెవరో చెప్పకుండా ఈ ప్రపంచానికి ఆ కథ వినిపిస్తాను. ఇంక మన కుకీస్ విషయానికొస్తే ఇవి చూపించినట్టే యాజ్ ఇట్ ఈజ్ చేసేయండి. ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టండి. లేకపోతే మెత్తగా అయిపోతాయి. మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ ఆర్ డీఎం చేయండి. తర్వాత రీల్‌లో ఇంకొక చిన్న కథతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఇక సెలవు.